తెలంగాణలో కన్నా ఏపీలోని అంగన్వాడీ వర్కర్లకు 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారని హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట నిలబెట్టుకోవాలని అంగన్వాడీలు గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట కచేరీ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు నిరసన దీక్ష చేపట్టారు. న్యాయమైన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు పథకాలు అమలు చేయడం లేదని చాలీ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే ఉన్నారో పెద్ద ఎత్తున కూడా ఈ సమ్మెకి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు కూడా తాళాలేసి ఇక్కడ పెద్ద ఎత్తున నిరాహారదీక్ష చేపట్టారు. అదే విధంగా అంటే ఎటువంటి న్యాయపరమైన డిమాండ్లు పోరాడుతున్నారు అని తెలుసుకునే కార్యక్రమం శిక్షణ చెప్పండి. అంటే ఇక్కడ అంత పెద్ద ఎత్తున కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ ధరలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అంటే ఎంతవరకు ఈ సభ అంటారు? అంటే మీరు ఒక యూనియన్ తరఫున ఏదైతే స్కూళ్ళకు కూడా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేయడం ఎంతవరకు సభ అంటారు? ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లకు స్థానాలు వేయటువంటి అంతా వాళ్ళ అసోసియేషన్ యూనియన్ సిఐటి తరఫున వాళ్ళంతా దాని సిఐటి ఆధ్వర్యాన్ని సంఘటితం అయ్యి ఇంతకాలం నుంచి కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే దీనికి ఒక న్యాయమైన డిమాండ్లకు మాత్రం సిపిఎం పార్టీగా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఎందుచేతనంటే వాళ్ళు రోజంతా కూడా కష్టపడుతున్నారు. ఆదివారం లేదు, శనివారం లేదు. గతంలో ఊరికే పౌష్టికాహారం పంచిపెట్టే వరకు బాలింతలకు వాళ్ళకి ఇవ్వటం వరకునే పరిమితం అయ్యారు. పిల్లల్ని చూడటం కొరకు అంగన్వాడీ సెంటర్ల మేరకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం అనేకమైన స్కీములు తీసుకొచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. అన్నింటిలోనూ కూడా వీళ్ళని భాగస్వామ్యం చేసి ఒక రకంగా చెప్పాలంటే బానిసల్లా ఉపయోగించుకుంటున్నారు. సీఎం గారిని హెచ్చరించామండి. మీరు మా డిమాండ్స్ జూలై నెల నుంచి మేము కోరిక దినోత్సవం నుంచి చేస్తున్నామండి. మేము దఫాలుగా నివేదికల కాంచి మేము మొదలు పెట్టామండి. ఆయన చెవిటి శంఖ ముదిరినట్టే మొత్తం ఆయన ఏమీ చేయకుండా చెవులు చూడండి దూదులు పెట్టుకుని కూర్చున్నాడండి. ఆయన మాకు సమాధానం ఇమ్మని చెప్పాం. మేము ఏమీ లేదు, మాకు ఓన్లీ కనీస వేతనము గ్రాడ్యుయేట్ 2 చేయమని చెప్పండి. పక్క రాష్ట్రాలు అందరికీ చేశారండి. అందరికీ కనీస వేతనం 26,000 ఇచ్చారండి. మాకు ఒక్క 11,000 4 సంవత్సరాల నుంచి మీరు అక్క చెల్లెళ్ళమ్మా అని చెప్పి బొగ్గును ముద్ద పెట్టుకున్నాడు, చెయ్యేసి నీకు చెప్పాడు. ఎప్పుడేమో మేము అక్క చెల్లెలు కాదు, మేము సాతానులాగా వెళ్ళాము దగ్గరికి. మేము 2002 నుంచి కూడా మేము పిల్లలకి సేవలు అందిస్తున్నాం. తల్లికి పిల్లకి సేవలు అందిస్తున్నాం. మేము చేసేది చాలా పెద్ద సేవ. తల్లి బిడ్డ సంరక్షణలో మేము ఉన్నాం. కానీ మా వల్లనే పిల్లలు శిశు మరణాలు కూడా తగ్గినాయి. మేము అనుబంధాహారం మేము అందిస్తున్నాం. కానీ ఇప్పుడు మాకు ఈ 2000 ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అసలు సరుకులు అంగన్వాడీకి బియ్యం గాని, పప్పు గాని, నూనె గాని రావట్లేదు. ఇంతకు ముందు 2 నెలలకి సరిపడగా ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అవి రావట్లేదు. గర్భవతులు బాలింతలకే కూడా మాకు సరుకులు రావట్లేదు. మేము అంగన్వాడీ చాలా అద్దెలు మేము సొంత డబ్బులు కట్టుకుని మేము చేస్తున్నాం. గ్యాస్ డబ్బులు కూడా మేమే వేసుకున్నాం. మాకు ఇంటి అద్దెలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మేము గత 23 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నామండి. మేము ఈ రోజు 11,500 జీతం తీసుకున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మేము ఎన్నో సమ్మెలు చేసాం. రోడ్డెక్కం కూడా ఆ రోజులు ఉన్నాయి. అయినా మాకు ముఖ్యమంత్రి గారు మేము అంగన్వాడీలు అంటే చిన్న చూపు, మరి ఇదే రీతిగా మరి కొనసాగితే మేము రాబోయే కాలంలో సమ్మె ఉద్దేశం చేస్తాం. మరి మా కోరికలు మేమేమి దొరికిన కోరికలు కోరట్లేదండి. మాకు కనీస వేతనం ఇమ్మని. రిటైర్ అయిపోయి 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు హెచ్చేతులతోటి. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇమ్మని. అలాగే మాకు పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్స్ ఇవ్వాలని విడుదల చేయమంటున్నాం. మేము కనీస వేతనం 26 ఇవ్వాలి. మాకు గౌరవ వేతనం వద్దు అని అడుగుతున్నామండి. కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే మేము అమలుపరచమని చెప్తున్నాం తప్ప అలాగే సుప్రీంకోర్టు తీర్పు కూడా గైడ్ లైన్స్ తీసుకుని మాకు న్యాయపరమైన ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరే వరకు కూడా ఈ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన దీక్షలతో తలపెడతామని చెప్పేసి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ నిరసన